పెద్దపల్లి స్కాలర్షిప్ వచ్చిన విద్యార్థులకు సన్మానం కార్యక్రమాన్ని నిర్వహించారు। ఈ కార్యక్రమానికి బీఆర్ఎస్ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ముఖ్య అతిథిగా హాజరై విద్యార్థులను ఘనంగా సన్మానించారు। ఈ సందర్భంగా ఆర్ఎస్ ప్రవీణ్ మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం విద్యార్థులను చిన్నచూపు చూస్తోందని అన్నారు। పిల్లలకు ఇచ్చే ఫీజు రియంబర్స్మెంట్ మాతో కాదని కోర్టుకెళ్లడం హాస్యాస్పదమని అన్నారు। తెలంగాణ సంపదను ఢిల్లీకి దోచిపెడుతున్నారని విమర్శించారు। కాంట్రాక్టులకు ఇచ్చే దానిలో విద్యార్థులకు 1% అయినా ఇస్తే విద్యార్థుల జీవితాలు మారతాయని, కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నది ప్రజల కోసం కాదని కాంట్రాక్టర్ల కోసమేనని ధ్వజమెత్తారు। విద్యార్థుల ఫీజు రియంబర్స్మెంట్ కొరకు మీరు కోర్టుకు వెళ్తే మేము హైకోర్టుకు వెళ్తాం, సాధించేదాకా వదిలిపెట్టమని స్పష్టం చేశారు। కేసీఆర్ గారు అద్భుతంగా కొనసాగించారు। దానివల్ల లక్షలాది మంది తెలంగాణ బిడ్డలు ఉన్నత చదువులు చదువుకున్నారు, పెద్ద పెద్ద ఉద్యోగాలు చేస్తున్నారు। ఈ రాష్ట్రాన్ని వదిలి, రాష్ట్ర సరిహద్దును వదిలి విదేశాలకు వెళ్ళారు। వాళ్ళు మళ్ళీ వచ్చి వాపసు ఈ రాష్ట్రానికి సహాయం చేస్తూ ఉన్నారు। అలాంటి ఒక గొప్ప కార్యక్రమాన్ని ఈరోజు రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఈ ఫీ రియంబర్స్మెంట్ భారం అనేది మేము మొయ్యలేము, మా వల్ల కాదు అందుకొరకు అని 12,000 కోట్ల బకాయిలు అట్లనే పెట్టి హైకోర్టుకు పోయి మా వల్ల కాదు, కాలేజ్ యాజమాన్యాలు డైరెక్ట్గా విద్యార్థుల నుంచే కలెక్ట్ చేసుకోవచ్చు అని మరి వాదన చేసి ఈరోజు విద్యార్థుల నోట్లో మట్టి కొట్టారు। ఇలా బర్రెలు కాసుకునే కుటుంబాల నుంచి, గొర్రెలు కాసుకునే కుటుంబాల నుంచి, వ్యవసాయ కూలీల కుటుంబాల నుంచి, చిన్నకారు రైతుల కుటుంబాల నుంచి వచ్చిన బిడ్డలు మరి సాంకేతిక రంగంలో కానీ, వైద్య రంగంలో కానీ మరి గొప్ప చదువులు చదవాలంటే ఈరోజు ఆ పరిస్థితి లేదు।